ఒక మనిషి గొప్పతనాన్ని ఆయన వేసుకున్న బట్టలు, ఆయన సంపాదించిన కోట్లు నిర్ణయించవు. ఆయన చేసే పనే ఆయన ఎవరు ప్రపంచానికి చెబుతుంది. 2021లో దేశ అత్యున్నత పురస్కారం పద్మశ్రీని తీసుకోవడానికి ఒక వృద్ధుడు రాష్ట్రపతి భవన్కు వచ్చారు. కాళ్లకు చెప్పులు లేవు, ముడతలు పడిన ముఖం, సాదాసీద పంచె చొక్కా. ఆయనను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అసలు ఈయన ఎవరు? ఒక పండ్లు అమ్మే వ్యక్తి దేశం గర్వించే స్థాయికి ఎలా ఎదిగారు? లెట్స్ ఆన్ ద స్టోరీ ఆఫ్ హరేకల హాజప్ప. కర్ణాటకలోని మంగళూరుకు సమీపంలో ఉన్న హరేకల అనే గ్రామంలో హాజప్ప గారు జన్మించారు. పేదరికం వల్ల ఆయన చదువుకోలేకపోయారు. బ్రతుకు తెరువు కోసం మంగళూరు బస్టాండ్ దగ్గర నారింజ పండ్లు అమ్మేవారు. రోజుకు కేవలం 150 నుండి 200 రూపాయలు మాత్రమే సంపాదించుకునేవారు. ఆ కొద్దిపాటి ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించేవారు. ఒకరోజు ఒక ఫారినర్ వచ్చి పండ్ల ధర ఎంత అని ఇంగ్లీష్లో అడిగాడు. హాజప్ప గారికి ఏం అర్థం కాలేదు. ఆన్సర్ చెప్పలేక ఏమీ చేయలేక అలాగే సైలెంట్గా ఉండిపోయాడు. ఆ క్షణం ఆయనకు చాలా అవమానంగా అనిపించింది. నేను చదువుకోలేదు కాబట్టి ఇలా ఉన్నాను, నా గ్రామంలో పిల్లలకి ఈ పరిస్థితి రాకూడదు అని ఆ రోజే ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. తను సంపాదించిన ప్రతి ఒక్క రూపాయిని స్కూల్ కోసం దాచిపెట్టాడు. ఒక చిన్న కాంపౌండ్లో కేవలం 28 మంది పిల్లలతో ఒక చిన్న క్లాస్ని స్టార్ట్ చేశారు. మొదట్లో అందరూ ఆయన్ని చూసి నవ్వుకున్నారు, కానీ ఆయన వెనక్కి తగ్గలేదు. గవర్నమెంట్ పర్మిషన్ తెచ్చుకొని తన కష్టార్జితంతో సొంతంగా భూమి కొని పాఠశాలను నిర్మించారు. నేడు ఆ పాఠశాలలో వందలాది మంది విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందుతున్నారు. ప్రపంచం హాజప్ప గారిని అక్షరశాంత అని పిలుస్తుంది. 2020లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. అవార్డు వచ్చాక కూడా ఆయన గర్వపడలేదు. ఇంకా పెద్ద స్కూల్ కట్టాలి, కాలేజీలు తీసుకుని రావాలి అని నేటికి శ్రమిస్తూనే ఉన్నారు. సంకల్పం ఉంటే పేదరికం అడ్డు రాదని ఆయన నిరూపించారు. నిజమైన హీరో అంటే ఈయనే కదా. హాజప్ప గారి స్ఫూర్తిదాయక కథ మీకు ఎలా అనిపించింది? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.